వెన్నుపోటు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చంద్రబాబు ఎప్పుడూ తన కోటరీకే పెద్దపీట వేస్తూ ఉంటారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి తన సర్వస్వం అని చెప్పుకునే చంద్రబాబు నిజస్వరూపం ఎన్నికలు రాగానే బయటపడుతుంది. పక్కా పార్టీలో తన కోవట్లుగా ఉన్న మోసగాళ్లకు కూటమి తరపున సీట్లు రావడంతో కీలక పాత్ర పోషించారు చంద్రబాబు. అంతటితో ఆగకుండా ఇప్పుడు వారి తరపున ప్రచారం చేస్తూ గల్లీలో ఢిల్లీ పాట పాడుతున్నారు. అవినీతికి కేర్ ఆఫ్ ఎవరంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు సీఎం రమేష్. అవినీతి సంపాదనతో 1000 కోట్లు సంపాదించిన రమేష్ దొంగ పత్రాలు సంతకాలతో 100 కోట్లు దోచేశారు. ఫోర్జరీ సంతకాలు చేసి 450 కోట్లు కాజేశారంటూ సినీ హీరో తొట్టెంపూడి వేణు ఇటీవలే హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సీఎం రమేష్ పై ఫిర్యాదు చేశారు. అలాంటి సీఎం రమేష్ కు బీజేపీ తరఫున అనకాపల్లి టికెట్ ఇప్పించడంలో సఫలమయ్యారు చంద్రబాబు. అంతటితో ఆగని ఆయన సీఎం రమేష్ తరఫున యలమంచిలిలో ప్రచారం సైతం నిర్వహించారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. టీడీపీకి చెందిన స్థానిక నేతలకు ఆ సీటు కేటాయించాలని అయ్యన్న పాత్రుడు లాంటి నేతలు చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. కానీ వారి మాటలను లెక్క చేయలేదు చంద్రబాబు. బీజేపీలో తన కోవర్టుగా పనిచేస్తున్న సీఎం రమేష్ కు పట్టుబట్టి మరీ అనకాపల్లి ఎంపీ సీటు ఇప్పించారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన సీఎం రమేష్ నాన్ లోకల్ వ్యక్తి కూడా. అలా టికెట్ వచ్చిందో లేదో తన రౌడీజాన్ని అనకాపల్లి ప్రజలకు పరిచయం చేశారు సీఎం రమేష్. తాను ఎంపీగా గెలిస్తే తన రాజకీయం ఏ విధంగా ఉంటుందో తెలియజేశారు. ప్రభుత్వానికి జీఎస్టీ ఎగ్గొట్టి వ్యాపారం చేస్తున్న టీడీపీ నేతలకు మద్దతు పలికారు. తనిఖీలకు వెళ్లిన అధికారులను భయభ్రాంతులకు గురి చేశారు. మరోవైపు నర్సీపట్నంలో బహిరంగంగానే డబ్బుల పంపకానికి తెరలేపారు. వీటన్నింటిపైన సీఎం రమేష్ పై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అలాంటి సీఎం రమేష్ కోసం ప్రచారం చేశారు చంద్రబాబు. అంతేకాదు సీఎం రమేష్ కు ఢిల్లీలో గల్లీ గల్లీ తెలుసని, అక్కడి నాయకులతో మంచి పరిచయాలున్నాయంటూ చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థికి ఢిల్లీ వీధులు తెలియాలంటేనే 5 ఏళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. నేను ఎరిగిన వ్యక్తి బ్రహ్మాండంగా పనిచేస్తాడు. ఢిల్లీ తెలిసిన వ్యక్తి. అవతల వ్యక్తికి ఢిల్లీలో వీధులు చూడాలంటే 5 ఏళ్లు పడుతుంది. రమేష్ కు 12 సంవత్సరాల అనుభవం ఉంది. కేంద్ర నాయకులతో సంబంధం ఉంది. కేంద్ర పార్టీ అభ్యర్థి కూడా రమేష్. చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు. ఎంపీగా పోటీ చేసే అభ్యర్థికి తన సెగ్మెంట్లో ఉండే ప్రాంతాలతో పాటు అక్కడి ప్రజల సమస్యలు తెలియాలన్నారు. ఢిల్లీలో లాబింగ్ చేసుకుంటూ వ్యాపారాలు చేసుకునే వారికే అక్కడి గల్లీలు తెలుస్తాయన్నారు. స్థానికంగా ఉంటే తనకు ఢిల్లీ వీధులు తెలియాల్సిన అవసరం లేదని మండిపడ్డారాయన. ఈ సీఎం రమేష్ కి ఢిల్లీలో అన్ని వీధులు తెలుసంట. అన్ని వీధులు తెలుసంట. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థికి ఢిల్లీలో వీధులు తెలుసుకునేటప్పటికే 5 సంవత్సరాలు పూర్తయిపోద్దంట. అసలు ఢిల్లీలో వీధులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందయ్యా చంద్రబాబు? నీకు మీ అభ్యర్థికి తెలియవలసింది 7 నియోజకవర్గాల్లో ఎన్ని మండలాలు ఉన్నాయి, సమస్యలు ఏమున్నాయి, ఏ వీధిలో ఏ వ్యాపారం పెట్టాలి ఢిల్లీలో, అందు గురించి మీ అభ్యర్థి ఢిల్లీ వీధిలో తిరుగుతాడు. రౌడీయిజం, గుండాయిజం చేయడంతో పాటు చీటింగ్ చేసి ఎంతో మందిని మోసం చేసిన సీఎం రమేష్ కోసం చంద్రబాబు ప్రచారం చేయడాన్ని తప్పుపడుతున్నారు అనకాపల్లి ప్రజలు. అయినా టికెట్ల విషయంలో సొంత పార్టీ నాయకులనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఇలాంటి ప్రచారం చేయడంలో పెద్ద వింతేమీ లేదని వ్యాఖ్యానిస్తున్నారు.